హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరింటాక్ సిరీస్లో డే 2 అనమాట. ఈరోజు ఇంకో ప్రాసెస్లో ఇన్స్టాంట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తొందరగా అయిపోతుంది. ఒక కప్లో 2 స్పూన్స్ షుగర్ తీసుకొని 2 స్పూన్స్ టీ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకొని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక బౌల్ దాని మీద పెట్టుకోవడానికి నేను కింద దీపం ఉంటుంది కదా, దాన్ని వెనక సైడ్ తిప్పి పెట్టుకొని పైన ఒక చిన్న కప్పు పెట్టుకున్నాను. దానిపైన ఒక దాంట్లో నీళ్లు పోసేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే చాలు. అట్లా ఎల్లో కలర్లో రసం వస్తుంది మనకి. ఆ లిక్విడ్ అనేది దాంట్లో ఎర్రగా ఉండే కుంకుమ తీసుకోవాలి. దాన్ని బాగా కలిపేసుకొని గెడ్డలు లేకుండా ఒకసారి ఇయర్ బడ్స్తో కానీ, అది మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో కలిపేసుకొని ఎంచక్కా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్తో పెట్టుకోవచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్కి డైలీ మన ఇంట్లో వర్క్ చేస్తూ ఉండే పని అయితే ఒక 1 డే కూడా ఉండదండి, పోతుంది. ఒక 2 డేస్ 1.5 డే ఉంటుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళు ఏం వర్క్ చేయరు కాబట్టి ఒక 3 డేస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సన్నగా కావాలన్నప్పుడు ఇది టూత్ పిక్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా వస్తుందన్నమాట. ఇది 2 చేతులకు కూడా మనం ఒక్కరమే పెట్టుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే టెంకాయ చిప్పలతో బెల్లంతో చేసేవాళ్ళు. ఇప్పుడు టెంకాయ అవి దొరకడం రేర్ కదా, మన ఇంట్లో కొట్టినప్పుడే దొరుకుతుంది. ఇదైతే ఇట్లా కాదు, ఎప్పుడైనా మన ఇంట్లో టీ పౌడర్ షుగర్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగా ఎర్రగా ఉంటుంది, తొందరగా పోదన్నమాట. పిల్లలకైతే ఒక 2-3 డేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 చేతులకైతే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆరిపోయింది. కలర్ కూడా ఎక్కువ పోదు, మనం కడిగితే బాగా రెడ్గా ఉంటుంది. ఎంత రెడ్గా ఉంటుంది అంటే కోన్ అయినా ఇంకా బ్లాక్గా అవుతుంది, కానీ ఇది బ్లాక్ అవ్వదు. అదే బెల్లంతో టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, దాంట్లో చేస్తే కొంచెం బ్లాక్ అవుతుంది, కానీ ఈ టీ పౌడర్తో ఏమో మరి బ్లాక్ అవ్వట్లేదు. నాకైతే నిన్న చేశాను కదా నేను, ఈరోజు కూడా నాకు ఇంకా పోలేదు, బాగానే ఉంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను చేసే ఈ ఇన్స్టాంట్ గోరింటాక్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త ఐడియాతో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఈసారి ఎలా చేయాలి గోరింటాక్, దాంతో మీకు ఏ విధంగా కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను మీకు చూపించేలాగా ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్.